ఇక తీన్మార్ మల్లన్న తరపున సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి తరపున కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలు చేసి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు. తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు అమలు చేయలేదని ఆరోపించారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ అభ్యర్థి తరపున రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ఈటెల రాజేంద్ర సహా కీలకమైన నేతలంతా ప్రచారం చేశారు. మోదీ పాలన, బీజేపీ విధానాలు మెచ్చి చదువుకున్న వ్యక్తిని చట్టసభలకు పంపించాలని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. ఇలా మూడు పార్టీల హోరాహోరీ ప్రచారంతో జరిగే ఒక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కూడా రాజకీయంగా కాకరేపుతోంది. ప్రతి రెండు చేతులు లేపారు. ఈ రాష్ట్రంలో, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, అజర ప్రాంతాల్లో తీర్మానం మల్లంటే తెలియని వ్యక్తి లేరు. తీర్మానం మల్లంటే తెలియని వ్యక్తి లేరు. తీర్మానం మల్లన్న అనే వ్యక్తిని ప్రత్యక్షంగా చూస్తున్నారు. గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసినారు. కొద్ది గొప్ప జనంతో ఓడిపోయినారు. నేను చెప్తా ఉన్నా, మా ఏజెన్సీ ప్రాంతం అడవి బిడ్డలు, ఆదివాసీలు, గిరిజనులు, అన్ని వర్గాల ప్రజలు, ఇతర పార్టీల వాళ్ళు కూడా తీర్మానం మల్లన్నకి మంచి మెజార్టీ కూడా సిద్ధంగా ఉన్నారు. మన తెలంగాణ పులిబిడ్డ తీర్మానం మల్లన్న విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఎవరు శక్తి చాలని చెప్పి కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ లో ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు, మరి వారు చేసినటువంటి భాగవతాలన్నీ ఎప్పటికప్పుడు అన్ని వర్గాల ప్రజల సమస్యలు, బాధలు ఎండగట్టినటువంటి మరి గొంతులో దానికాయి మరి ప్రశ్నించే గొంతుగా మరి తయారైనటువంటి ఏకైక వ్యక్తి, ప్రభుత్వాన్ని వణుకు పుట్టించినటువంటి వ్యక్తి మన తీర్మానం మల్లన్న. రామారావుకు ఒకటే భయం, తీర్మానం మల్లన్న గెలిస్తే నిన్న మొన్నటి దాకా టీవీలో మాట్లాడినోడు ఆ ఆధారాలన్నీ తీసుకొని రేపు పొద్దున చట్టసభకు వస్తే, ఆ చట్టసభకు వస్తే ఎంక్వైరీకి డిమాండ్ చేస్తారు. కాబట్టి ఎంక్వైరీకి డిమాండ్ చేస్తే ఈ పాతాల పరిస్థితి, భాగవతం, డ్రామారావు నాటకాలు ఇవన్నీ బయటికి వస్తాయి. కాబట్టి తీర్మానం మల్లన్న గెలవతారు. చింతవర్గ కాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి తాత ముత్తాత ఆ గోరిలకి లేచొచ్చిన ఈసారి పట్టభద్రుల అభిప్రాయాన్ని మీరు మార్చలేదు, వాళ్ళు డిసైడ్ అయిపోయేదని తెలియజేస్తా ఉన్నారు. ఇక తీర్మానం మల్లన్న ఎట్లా ఒక క్యాండిడేట్ పెట్టిరు. ఆ క్యాండిడేట్ ఎవరు మనకి ఎవరికి తెలియదు, బేకర్ ఎవరు ఎన్నడూ చూడకూడదులే అని చెప్పి స్టార్ట్ చేశారు. ఎవరు తెలియకపోతే ఆఖరికి ఓ పోరాటం పట్టుకొచ్చారు. ఓ పోరాటం పట్టుకొచ్చి నిలబెట్టిగా. మరి పోరాడి గుణగణాలలో చెప్పాలి, పోరాడు ఏం చేస్తాడో చెప్పాలి, పట్టభద్రులకు ఏం న్యాయం చేస్తామో చెప్పాలి. ఇవి చెప్పి కదా ఓట్లాడగాల్సింది, అవి చెప్పారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకైతే ప్రధానంగా మూడు పార్టీలు అయితే పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉమ్మడి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి అటు జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ స్థానానికి అయితే బై ఎలక్షన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే 13వ తారీఖు అయితే ఈ నెల 13వ తారీఖు అటు అసెంబ్లీ అంటే పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇటు ఈ నెల 27వ తారీఖున జరిగే ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన పార్టీ నాయకులంతా కూడా అంటే పోటీకి అయితే అంటే సిద్ధం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే ప్రచారాన్ని అయితే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అటు తీన్మార్ మల్లన్న, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, అదేవిధంగా ఇటు ఏదైతే బీజేపీ నుంచి కూడా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇద్దరిలో ఇప్పటికే ఈ ముగ్గురులో కూడా ప్రధానంగా ఇప్పటికే ఏదైతే తీన్మార్ మల్లన్న, అదేవిధంగా ప్రేమేందర్ రెడ్డి ఇద్దరు కూడా గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ స్థానం నుంచి మాత్రం
అటు యనమల రాకేష్ రెడ్డి కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ముగ్గురు కూడా 3 జిల్లాలకు సంబంధించిన ప్రధాన నేతలను, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లను కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతోనూ అదేవిధంగా పట్టభద్రులతోనూ ప్రత్యేకంగా సమావేశాలై వారందరినీ కూడగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఎమ్మెల్సీ స్థానానికి దాదాపు 52 మంది అభ్యర్థులు అయితే అంటే బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ 3 పార్టీల ముందు ఏదైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ మధ్యనే ప్రధానంగా పోటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే విద్యావంతుల్లో నుంచి ఉన్నటువంటి స్వతంత్ర అభ్యర్థులుగా కూడా 2 పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా కొంత అంటే ఆ నియోజకవర్గాల వ్యాప్తంగా కూడా తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రం అటు ఏదైతే వారికి నెట్వర్క్ అదేవిధంగా ఉన్నటువంటి నాయకత్వంతో పాటు ప్రధానంగా అయితే ప్రచారాలను అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో పాటు రాష్ట్ర నేతలతో కూడా తమ ప్రచారాన్ని అయితే సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గతంలో ఏదైతే స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అతని గెలుపు కోసం అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధానంగా ఇప్పటికే తన చట్టాన్ని చాటేందుకైతే రేవంత్ రెడ్డి మానిటరింగ్ లో ప్రధాన మంత్రులు అదేవిధంగా నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ప్రధానంగా అయితే కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారం 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి బీజేపీ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కూడా మరోసారి అయితే పోటీ పడుతున్నారు. గతంలో కూడా ఇతను పోటీ పడి కొత్త వెనుకడికి వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి మరోసారి కూడా అతను తన అదృష్టాన్ని అంటే పరీక్షించేందుకు పోటీలో నిలబడ్డ పరిస్థితి కనిపిస్తుంది. అతను కూడా ఇప్పటికే అది వరంగల్కి సంబంధించినటువంటి కొంత పట్టున్నప్పటికీ ఇటు 2 జిల్లాలు మాత్రం కొంత వెనుకడుగు వేస్తున్నారు. తన ప్రాబల్యాన్ని కొనసాగించేందుకు అయితే ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సిట్టింగ్ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యనమల రాకేష్ రెడ్డి కూడా ప్రధానంగా ఇప్పటికే ఆయా నియోజకవర్గాలతో పాటు నల్గొండలో కొంత పట్టున్నప్పటికీ మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తిరగలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ స్థానంలో ఉన్న అంటే స్థానిక మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇక్కడ ఉన్న మంత్రులు కొంతమంది తనకు అంటే సహకరించట్లేదని కొంత వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అతను ప్రచారం అనేది సాగిస్తున్నారు. ఇప్పటికే అతని గెలుపు కోసం ఏదైతే మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు ప్రత్యేకంగా దృష్టి సారించి వారంతా కూడా గెలుపు కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లాగైనా సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి అయితే వారైతే ఊరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆయా పార్టీల గెలుపోవటంపై అయితే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలోనే మళ్ళీ ఈ స్థానంలో ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా తమ సత్తాను చాటాలని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఆ నేపథ్యంలోనే వారంతా కూడా ఇప్పటికీ అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కావచ్చు, నల్గొండ, వరంగల్కి సంబంధించిన నేతలంతా కూడా అదే ప్రచారాన్ని అయితే సాగిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే మంత్రులుగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే అటు బట్టి విక్రమార్క ప్రత్యేకంగా దృష్టి సారించి ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు కోసం అయితే ప్రత్యేకంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అటు ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా అటు ప్రేమేందర్ రెడ్డి గెలుపు కోసం అయితే ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. ఇప్పటికే కిషన్ రెడ్డి ప్రత్యేకంగా పర్యటన చేస్తూ అయితే ఆ గెలుపు కోసం ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, నిరుద్యోగులు అదేవిధంగా ఏదైతే పట్టభద్రులు అందరితో కూడా ప్రత్యేకంగా సమావేశాలు అవుతున్నారు. వారందరికీ కూడా తమ ఓటు వేయాలని చెప్పేసి అయితే తమ అమూల్యమైన ఓటు వేసి మనం అంటే ప్రత్యేకంగా అంటే పై స్థానానికి పంపించాలని చెప్పేసి ఇప్పటికీ ఆశిస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ప్రత్యేకంగా ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ప్రచారం మరో ఏదైతే 27వ తారీఖు ఎన్నికల నేపథ్యంలోనే మరో 2 రోజులు మాత్రం 25వ తారీఖు మాత్రం ప్రచారం ముగింపు దశకు చేరుకోవడంతో మాత్రం ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గెలుపోటములు ఏ విధంగా ఉంటాయి అనేది మాత్రం వచ్చే నెల 5వ తారీఖు మాత్రం అప్పటి వరకు ఆగాల్సిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, మరి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అమూల్య, అటు నల్గొండ, వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఖమ్మంకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక 27వ తారీఖున జరగబోతుంది. ఈ రోజుతో ప్రచార పర్వం ముగియబోతుంది. మొత్తానికి
52 మంది పోటీలో ఉన్నటువంటి ఈ స్థానంలో మూడు పార్టీలకు సంబంధించిన ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా నడుస్తుంది. క్యాండిడేట్లు ముగ్గురు కూడా బలవంతులు కావడంతో అక్కడ హోరాహోరీ పోరు సాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి పార్టీలన్నీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులను రప్పించి ఇక్కడ సమావేశాలు పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునేటువంటి ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. పరిచయాలను ఉన్నటువంటి ధన అర్ధబల అన్నిటిని ఉపయోగించుకొని అభ్యర్థులు గెలుపు కోసం ప్రయత్నాలు సాగిస్తుండగా, మరొక వైపు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలిచినటువంటి కొందరు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకోసం ప్రచారాన్ని అయితే సాగిస్తూ వస్తున్నారు. ఈ రోజుతో ప్రచారం ముగుస్తుండటంతో ఎవరి మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది అనేటువంటి అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి అటు ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎలాగైనా మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మోడీ నినాదం వినిపించింది. దాంతో పాటు జనాల్లో మోడీ నినాదంతో పాటుగా బీజేపీకి మద్దతు తెలపాలనేటువంటి ఆలోచన జనాల్లో వచ్చింది. కాబట్టి పట్టభద్రులు బీజేపీ పక్షాన్ని నిలుస్తారంటూ బీజేపీ నాయకులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక వైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో పాటు ప్రశ్నించే గొంతుకగా వచ్చినటువంటి తీర్మాన్ మల్లన్నకు చింతపండు నవీన్ కి మద్దతు ఎక్కువగా లభిస్తుంది, ఆయనే విజయం సాధిస్తాడంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వం పైన అప్పుడే వ్యతిరేకత వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చింది. ఆ వ్యతిరేకత మాకు అనుకూలిస్తుంది. అటు చదువుకున్నటువంటి వ్యక్తి, పూర్తి స్థాయిలో సామాజిక సేవా కార్యక్రమాలకు అనుగుణంగా ఎక్కువగా ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి, ప్రజల్లో నానినటువంటి వ్యక్తి రాకేష్ రెడ్డికి విజయం వరిస్తుందంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదేమైనప్పటికీ ఎవరి ఆశలు, ఎవరి నమ్మకంతో వారు ఉన్నప్పటికీ కూడా మొత్తానికి విజయం అయితే దోబూచులాడేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఇక్కడ ఫలితం అనూహ్యమైనటువంటి రీతిలో వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ మొదటి ప్రాధాన్యత నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటింగ్ విధానం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి దానిలో సెకండ్ ప్రాధాన్యత ఓటు అనేటువంటి కీలకంగా మారేటువంటి అవకాశం అయితే ఉంది. ఇటు మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి అభ్యర్థులు, అటు రెండో ప్రాధాన్యత ఓటును కూడా మరో అభ్యర్థికి అంటే ఉన్నటువంటి 52 మందికి ఓటు వేసేటువంటి అవకాశం, ప్రాధాన్యత వారీగా ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సెకండ్ ప్రాధాన్యత ఓటు కీలకంగా మారేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. సెకండ్ ప్రాధాన్యత ఓటు ఎవరికైతే వస్తుందో వాళ్ళే విజయం సాధించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికి ఎవరికి వారు ఆశాభావంలో ఉన్నా కూడా ఫలితాలు వచ్చేంత వరకు ఉత్కంఠమైనటువంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. అమలు రైట్, థ్యాంక్ యూ సతీష్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, మరి ప్రజలు ఎవరికి పట్టం కట్టే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది? ఎమ్మెల్సీ స్థానాల్లో బరిలో ఉన్న అభ్యర్థులకైతే అగ్రనేతలు వచ్చి సపోర్ట్ గా హోరాహోరీ ప్రచారాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రజల నుంచి ఎవరికి ఎక్కువ సపోర్ట్ గా ఉందనిపిస్తోంది? అమూల్య, రాష్ట్రంలో ఏదైతే లోక్సభ ఎన్నికల ఫలితాల ముందే మరో ఆసక్తికర పోరు మాత్రం సాగుతుంది. ఇక ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని సర్వశక్తులు అయితే ఒడ్డుతున్నాయి. ఎలాగైనా ఈ స్థానంలో గెలిచి సత్తా చాటాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ తో పాటు అటు బీఆర్ఎస్, బీజేపీ గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఈ నెల 27న జరిగే ఎన్నికల కోసం అటు తారాస్థాయికి ప్రచారం కూడా చేరుకున్నది. అయితే ఇటు బీజేపీ అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికైతే జరుగుతుంది. ఇక కాంగ్రెస్ నుంచి ఇటు తీన్మార్ మల్లన్న, అటు బీఆర్ఎస్ నుంచి తరఫున ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక భాజపా నుంచి ఏదైతే బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక తీన్మార్ మల్లన్న, ప్రేమేందర్ రెడ్డి గతంలో ఈ స్థానానికి గట్టిగానే పోటీ పడారు. కాగా రాకేష్ రెడ్డి తొలిసారి అయితే ఈసారి బరిలో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల జోరుకు సాగించాలని కాంగ్రెస్ తమ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్నట్టు ఏదైతే బీఆర్ఎస్ ఇటు తొలిసారిగా బాగా వేయాలని చెప్పేసి ఇటు బీజేపీ కూడా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఇక 3 ఉమ్మడి జిల్లాల్లోనే దాదాపు 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల పార్టీలకైతే సవాల్గా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా కూడా పట్టభద్రుల స్థానంలో తమ అభ్యర్థుల తరఫున ప్రచారంలో సాగిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అటు కొండా సురేఖ తదితరులు కాంగ్రెస్ తరఫున ప్రచారంలో అయితే పాల్గొనగా, అటు టీఆర్ఎస్ తరపు నుంచి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ముఖ్య నేత హరీష్ రావు కూడా పార్టీ నుంచి పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ముఖ్య నేతల వెంట బండి సంజయ్, డీకే అరుణ, ఈటెల రాజేందర్, ఇటు లక్ష్మణ్ తదితరులు ఇటు బీజేపీ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక సాధారణ ఎన్నికల తరహాలో కూడా సభలు సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఉపాధ్యాయులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగ ఓటర్ల మద్దతు కోసం సంఘాల వారీగా కూడా సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఇక్కడ పోటీ మాత్రం ఇటు 3 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా కలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగ సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ కాంగ్రెస్ అయితే ముందుకు సాగుతుంది. ఇటు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యోగుల కోసం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రచారంలో పేర్కొనగా మార్పు కోసం తమకు మద్దతు తెలపాలని చెప్పేసి బీజేపీ ప్రచారం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.